హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ జస్ట్ షేర్ చేసుకుందామని కొంచెం వీడియో తీశాను. అయితే బెంగళూరు నుంచి ఈ గుడి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎవరైనా కనుక బెంగళూరు నుంచి వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. అంటే డ్రైవ్ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, ఈ సిటీ లైఫ్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలి అలా అనుకుంటే మాత్రం చాలా హ్యాపీగా జస్ట్ మనం బెంగళూరు ట్రాఫిక్ ఒక్కటి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఆ ట్రాఫిక్ దాటిన తర్వాత నుంచి అయితే మాత్రం మీకు చాలా చాలా బాగుంటుందన్నమాట. వ్యూ కానీ కొండలు అవంతా కూడా చాలా బాగుంటుంది, పెద్ద పెద్ద చెట్లు పొలాలు అవంతా ఫ్రెష్ ఎయిర్. సో మీకు డ్రైవ్ లాను ఉంటుంది, మనం గుడి చూసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక పొద్దున్న బయలుదేరితే మీరు మధ్యాహ్నానికి అంతా కూడా లంచ్కి వచ్చేయచ్చు. ఇక్కడ ఏంటంటే పొద్దున్న 6 కంతా ఓపెన్ అవుతుంది గుడి. ఆ తర్వాత 10:30కి మహామంగళహారతి ఉంటుంది. సో ఆ టైంలో కొంచెం లైన్ ఆపేస్తారనమాట. అదొకటి మీరు చూసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. మీకేంటంటే ఇక్కడ మామూలు చిన్న గుడిలానే మనకి మన ఇంటి దగ్గర గుడిలు అవి ఉంటాయి చూడండి, అలాగే దర్శనం కూడా ఈజీగా అయిపోతుంది. స్పెషల్ డేస్ ఏదన్నా ఉంటే కనుక షష్ఠి అలా ఏమైనా ఉండి అక్కడ ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఉంటే కనుక కొంచెం రష్ ఉండొచ్చు, కానీ అదర్వైజ్ అంత పెద్ద రష్ ఏమీ లేదు. నేను ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను, ఎప్పుడు కూడా అంత రష్ అనిపించలేదు నాకు. గుడని చెప్తున్నారు, మళ్ళీ కాయగూరలు ఇవన్నీ చూపిస్తున్నారు అని అనుకుంటున్నారేమో. మనకి వెళ్ళే దారంతా కూడా పెద్ద పెద్ద చెట్లు కొండలు పొలాలు అవి అంతా ఉంటాయన్నమాట. ఇంకా అసలు ఎంత ఫ్రెష్ ఎయిర్ బాగుంటుంది. సో మధ్యలో ఇలాగా మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అటు ఇటు చక్కగా ఇలా ఫ్రూట్స్ అని కాయగూరలని అన్నీ పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. అప్పుడే పొలాల్లో నుంచి కోసి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. మళ్ళీ ఓన్లీ కాయగూరలు అవి కాకుండా ఇట్లా చూడండి ఏమంటాం రోళ్ళు, తర్వాత ఇక్కడ పొలాలు అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ దగ్గరలో ఆ పొలానికి సంబంధించిన కత్తులు ఏవేవో అమ్ముతున్నారనమాట. ఇనప పనము, ఇనప మూకుళ్ళు, కొబ్బరి కూర తీస్తాం చూడండి, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ బ్యాగులు అవన్నీ కూడా. కాకపోతే మేము బయలుదేరింది గుడికి కదా, ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దని చెప్పి జస్ట్ అలా చూసేసి కాయగూరలు అయితే మాత్రం వదలలేదు, తీసుకున్నాం అనమాట కొన్ని కాయగూరలు. రేట్స్ అయితే ఏమీ పెద్ద మనకి బెంగళూరుకి అక్కడికి పెద్ద చేంజ్ ఏమీ లేదు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే సూపర్ ఫ్రెష్గా ఉన్నాయి. అంటే మనకి ఏదైనా వంట చేస్తున్నాం అనుకోండి, ఏదైనా కాయగూరలు చూసి వండాలనిపిస్తే ఏంటి 2 రకాలు 3 రకాలన్నా చేస్తాం. అయ్యే కనుక కాయగూరలు బాగోపోతే వండబుద్ధి అవుదేంటో. సో అలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఏంటో ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళలాగా మేమిద్దరం కొనేసుకుని ఇంకా డిక్కీలో పెట్టేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా చక్కగా ఎన్ని రకరకాల సైజుల్లో అన్నిటిలోనే ఉన్నాయి. సరే ఇంక అన్నీ కొంటా ఉంటే ఎక్కడ పెడతాం అబ్బా అని చెప్పి నేనైతే ఇంకేం తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి వెళ్దాంలే, ఇంకా ఇక్కడ అంత టైం వేస్ట్ చేయొద్దని. ఇక్కడ చూడండి ఏయో అంటే పొలాల్లో యూజ్ చేసేవన్నమాట. అవన్నీ కూడా భలే ముద్దు ముద్దుగా బాగున్నాయి అన్నమాట. అవన్నీ కూడా ఇంకా అన్నీ చూసుకుని చక్కగా గబగబానే కానిచ్చేసాం, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దని చెప్పి. ఇంకెక్కడ పడితే అక్కడ మనకి గొడవ లేకుండా స్కానర్లు పెట్టేస్తున్నారు ఫుల్. మేమైతే ఇంకా అసలు ఈ పువ్వులు చూస్తున్నారా ఎంత బాగున్నాయంటే ఫ్రెష్. మరి అంటే ఇంకా హడావిడిలో పెద్దగా తీయలేదు, కానీ నేను వీడియో నాకైతే చాలా నచ్చినాయి. అదేంటంటారు బూడిద గుమ్మడికాయలు, తర్వాత మీకు తెలుసో లేదో పంపర్ పనాసకాయ అంటాను చూడండి, అవి కూడా అమ్ముతున్నారనమాట. నేనైతే ఇప్పుడు ఇక్కడ చూడలేదు, మన ఊరు వైపు అంటే ఆంధ్ర అట్లా చూశాను, కానీ పంపర్ పన్నాసకాయ ఇక్కడెక్కడ చూడలేదు. ఇక్కడైతే మునగాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఎప్పటి నుంచో మునగాకు పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను, సో దొరికింది కదా అని చెప్పేసి అన్నీ పెద్ద పెద్ద కట్టలు ఉన్నాయి. ఇంకన్నీ వద్దని చెప్పి మేమిద్దరం హాఫ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి తీసుకున్నాం. ఈ కొత్తిమీరలు అవన్నీ ఏందో సోది స్టోర్ చేస్తాం, కానీ కొంచెం లాస్ట్కి ఎంతైనా పాడైతే అనిపిస్తుంది నాకు. అందుకని కొంచెం కొంచెం అవసరమైన వరకు తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఈ అబ్బాయి
అబ్బాయిని అడుగుతున్నాను ఇక్కడ ఏమైనా పొలాలు దగ్గరలోనే ఉంటాయా, అవి కూడా తీసేసుకోవచ్చు వెళ్ళి సరదాగా. మేమైతే ఒకసారి ఎప్పుడు ఎక్కడికో వెళ్తూ అలా ఫామ్స్ మీద నుంచి వెళ్తూ బెండకాయలు అవి కూడా కోసుకున్నాం అనమాట. మరి అవి ఇక్కడ ఏమన్నా అమ్ముతారేమో అలాగ దగ్గరలో చూద్దామన్నట్టు అడిగితే ఇక్కడ కాదు ఇంకా లోపలికి ఉంటాయని చెప్పారు. ఈ ఏమంటారు వీటిని ఔరేకాళ్ళు అంటారు. వీటిని చాలా హెల్దీ అంట. అవి కూడా పిక్కలు ఒలిచేసి అమ్ముతున్నారనమాట. అవి తీసుకున్నాము. ఇంకా క్యారెట్లు అయితే నాకు క్యారెట్ ప్రైస్ బాగానే అనిపించింది, తక్కువగానే ఉంది అనిపించింది కంపారిటివ్లీ. సో అయ్యో అలా మరి అన్నీ తీసుకోవటానికి కూడా ఎక్కడ పెట్టుకుంటాం అని చెప్పేసి కొన్ని వరకు తీసుకుని ఇగో క్యాప్సికమ్లు అవన్నీ ఇదే పంపర్ పన్నాసకాయ తీసుకుంటారా అన్నాడు. కానీ బాబాయ్ ఆ టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అని అడుగుతుంటే అబ్బాయిని రకరకాలుగా ఉంటుంది. అవునా? ఇంకో తరం ఏంటి? ఒకటి చేదు కూడా ఉంటుందా? అవునులే, ఆ వగర ఏమో మేబీ చేదు. ఇది తీసుకుందాం శాలిని, ఇక్కడ బాగున్నాయి స్వీట్ పొటాటో. యా దేనికో ಅಡಗಂಡಿ ಸರದಾga ಅವರು ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಹೌದಾ? ಇದೇನ್ ಪಾರ್ಕಿಂಗ್ ಫೀಸಾ? ಹೌದಾ, ಎಂಟ್ರೆನ್ಸ್ ಫೀಸ್ ಮತ್ತೆ ಪಾರ್ಕಿಂಗ್ ಫೀಸ್ ಎರಡು. గుడి ఎంటర్ అయ్యే ముందు ఏదో టోల్ లాగా చార్జ్ చేశారనమాట. అదో టికెట్ ఇచ్చారు. ఇదంతా ఊరు ఇంకొచ్చేసామన్నమాట గుడి దగ్గరికి. సో పెద్ద రష్ అయితే ఏమీ లేదు, చక్కగాని అది కనిపిస్తున్నదే గుడి అనమాట. ఇక్కడ దగ్గరలో పార్కింగ్ కూడా దొరికేసింది మాకు. అసలు అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటమే టైం పట్టింది, కానీ గుడిలో బాగానే చక్కగా అయిపోయింది దర్శనం అయితే. అండ్ ఇన్నిసార్లు నేను వెళ్ళాను. ఇక్కడ ఏదో చదువుతున్నారనమాట అక్కడ గుడి దగ్గర. ఇక్కడంతా దేవుడికి సంబంధించినవి అవంతా కూడా అమ్ముతున్నారు ఈ ప్రాంగణంలోని. చూస్తున్నారు కదా ఎంత అందంగానో ఉందన్నమాట గుడి, కలర్ఫుల్గాని చక్కగా. ఇంకా మళ్ళీ టైం అయిపోయిద్దని చెప్పేసి మేము ఇంకా వీడియోలు తీయొద్దు, లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తుంటే చక్కగా మనకి తిరుపతి ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. చక్కగా ఇలా ముందు కాళ్ళు కడుక్కుని లోపలికి ఎంట్రీ అనమాట. వెళ్ళిన తర్వాత ఇది ఒక ఎంట్రన్స్, ఇంకొక అటువైపు నుంచి ఇంకో ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఇదంతా గుడి ప్రాంగణం ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మనం అంటే టికెట్ 50 రూపీస్ అనమాట, స్పెషల్ దర్శనం లాగా. మరి ప్రస్తుతానికి మెయిన్ డేస్లో అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుందేమో నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే 50 రూపీస్ పర్ హెడ్ ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అవ్వగానే మంగళహారతి టైం అయింది, అందుకని లైన్ అంతా కూడా ఆపారన్నమాట. ఇది ఇలాగే ఎంట్రన్స్. ఇటుపక్క చూస్తున్నారు కదా అదంతా సర్వదర్శనం అనమాట, అంటే ఫ్రీ దర్శనం అనమాట అది. మేమైతే టికెట్ తీసుకున్నాం కాబట్టి ఈ పక్క నుంచి వెళ్ళిపోయాం. అది అసలు టికెట్ అవసరం లేదు కూడానేమో. చాలా చాలా బాగా అయిందనమాట. నేను ఇప్పటికి ఒక 3 టైమ్స్ అలా వచ్చాను, కానీ ఇది బెస్ట్గా అయ్యింది దర్శనం అని చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే మనకి సుబ్రహ్మణ్య స్వామితో పాటు నరసింహస్వామి కూడా వెలిసారు. అంటే ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి, ఇంకొక వైపు నరసింహస్వామి ఉంటారని చెప్తారనమాట. ఆయన నాగరాజుని కాపాడటానికి వెలిసారని చెప్తారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది. సో తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇంటికి రాకుండా ఇక్కడ ఈ అంత మంచిగా ఈ పొలాలు ఇలాంటి ప్లేస్ కదా, కొండలు అవిని అక్కడ చెప్పారన్నమాట మా ఫ్రెండ్. ఇక్కడ ఈ ఏంటి నెమళ్ళు దొరుకుతాయి, నెమళ్ళు కనిపిస్తాయి, ఇక్కడ వెళ్దాము అని అంటే ఆగేమో. వెళ్ళేటప్పటికి నెమళ్ళు కనిపించలేదేమో కానీ మాకు భలే భలే పించాలన్నమాట. నాకేంటో అంటే పించాలు పెద్ద విషయం ఏమీ కాదు కదా, కొనుక్కుంటే దొరుకుతాయి అన్నట్టు అనొచ్చు. అంటే మనం కొనుక్కునే దానికంటే ఈ నిజంవి అని చెప్తే మాత్రం నాకు అవి చూడంగానే అబ్బా ఇంకెంత ఆనందం వేసింది అనమాట. ఇంకా చాలా లోపలికి అట్లా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నెమళ్ళు పించాలు దొరికినాయి, అంటే కొంచెం ముందుకెళ్తే నెమళ్ళు ఉంటాయేమో చూడొచ్చు కదా అన్నట్టు అనిపించింది. ఎంత బాగున్నాయో చూసారా అసలు. కాకపోతే ఎండ ఉంది, విపరీతమైన ఎండ. కానీ ఆ నెమళ్ళని ఎలా అయినా పట్టుకుని చూడాలి అన్న ఒక దీంతో కొంచెం అలా చూసాం, కానీ మాకేం కానీ అట్లీస్ట్ నెమళ్ళు పించాలన్నా దొరికినాయి అని హ్యాపీగా ఇంకా అక్కడి నుంచి బయలుదేరి పంపించండి. సో అది
అది ఈరోజు ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.